బాబు లైట్స్ ఒక్కసారి చూసుకోండి అమ్మా ప్లీజ్. హలో హలో, ఎంత మేకప్ ఇక్కడ లైట్స్ ఏమిటి? ఎవరు నువ్వు? ఎవరా? మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంటున్నాం. ఈవెంట్ చేయడానికి యాంకర్ ఎంత అవసరమో, సినిమా తీయడానికి డైరెక్టర్ ఎంత అవసరమో, ఈ లైన్ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లైన్ మ్యాన్ కూడా అంతే అవసరం. నేనే కరెంట్ కట్ చేసిన. హలో, లైన్ మ్యాన్ అంటే లైన్లు ఇవ్వాలి కానీ కట్ చేస్తారు. మీరు ఎక్కువ మాడితే మేము మైక్ కూడా కట్ చేస్తారు, అర్థమైందా? మా లైన్ మ్యాన్ సినిమా మీరు చేస్తున్నారు, ఈవెంట్ చేస్తున్నారు, మా లైన్ మ్యాన్ మీలో కూడా ఎట్లా చేస్తారు భయ్? భయ్యా, శివ భయ్యా, ఎట్లా చేస్తారు? కరెక్టే కదా? దిస్ ఇస్ టూ మచ్. కానీ లైన్ మ్యాన్ గా ఇవాళ ఒక్క నిమిషం మాకు సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ లైట్లు ఆన్ చేయాలి. మీరు మీకు లైట్లు కావాలా? ఒక్క నిమిషం. మీరు లైన్ కట్ చేసుకుని వస్తే మీరు కూడా కనిపించరు. లైట్స్ ఆన్. ఇప్పుడు లైట్స్ ఆన్. అమ్మా, ఇలా ఆన్ చేస్తారా? ఇలా బిగిస్తారా? మా వైరింగ్ స్పీకర్కి పెట్టాం. మాదంతా మా చేతిలో పని. లైట్స్ ఆన్ అంటే లైట్స్ ఆన్ అయిపోతాయి అన్నమాట. అబ్బో, ఓకే. కాదు, ఇంతకీ ఎప్పుడైనా అసలు మీ లైన్ మ్యాన్ మీద ఒక సినిమా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అందుకే యతీష్ గారికి, గణేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మా మీద కూడా ఒక సినిమా తీయొచ్చు. అయ్యో, మా లైన్ మ్యాన్ కథలు చాలా ఉంటాయి. మేము తలుచుకుంటే కరెంట్ కట్ చేయొచ్చు, కరెంట్ ఆన్ చేయొచ్చు. మా చేతిలో పని అంతా. కానీ లైన్ మ్యాన్ అని ఒక బోర్డు వేసుకు రావాల్సింది. ఎందుకు తెలియట్లేదు లైన్ మ్యాన్ అని గెటప్? చేతిలో అదో కటింగ్ ప్లేయర్, వైరు, డ్రెస్, కాస్ట్యూమ్ మీకు అర్థం కావట్లేదా? అది కన్నడ లైన్ మ్యాన్, ఇది తెలుగు లైన్ మ్యాన్. ఓకే, లేదు కన్నడలో అయినా తెలుగులో అయినా మేము ఇలాగే చూడాలనుకుంటున్నాం. ఏమండి, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. కరెంట్ పోయిన తర్వాత ఏమన్నా మీరు చేసిన క్రేజీ పని ఒకటి చెప్పండి. కరెంట్ పోయిన తర్వాత దొంగతనం చేశారా? చేసుంటానేమో. ఎవరి మనసు దొంగతనం చేశారు? మనసు. ఏదైనా ఫుడ్ ఐటమ్స్ గట్రా ఉంటే దొంగతనంగా తినుంటానేమో. అంతకుమించి దొంగతనంగా తినాల్సిన అవసరం మీకే వచ్చిందండి. లక్షలు సంపాదిస్తూ యాంకరింగ్ చేసుకుంటాం. ఇంట్లో చిన్నప్పుడు బాబు, చిన్నప్పుడు సంగతులు చెప్తా. సరే, కరెంట్ లేకున్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటే నాకు బాధ. సరే, కరెంట్ కావాలని ఎప్పుడైనా కట్ చేసావా? చాలా సార్లు. ఎందుకు? మా ఏరియాలో ఒకడు రమేష్ ఒకతో వచ్చి ఒక 500 ఇస్తా, పక్క గైడ్లో మా పోరి ఉంది, లైన్ కట్ చేయరని చెప్పాడు. లైన్ మ్యాన్లు ఇక్కడ ఇవాళ రియల్ లైన్ మ్యాన్లు వచ్చారు. మీరు కథలు చెప్తే వాళ్ళందరూ అడగాల్సి వస్తుంది. అంటే వాళ్ళు రియల్ లైన్ మ్యాన్స్, పేడ్ లైన్ మ్యాన్. అదే, ఇంకా అందరు నమ్మేరు ఇలాంటి లైన్ మ్యాన్లు ఉంటారని. ఏం కాదండి, వాళ్ళు నిజాయితీగానే చేస్తారు కాబట్టి మనకు కరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటి, మాకు నేను ఒకసారి మన త్రిగుణ్తో ఒక 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ గో అహెడ్. ఆయన అక్కడే అవైలబుల్ గా ఉన్నారు. అన్నా, కెమెరా ఒకసారి పక్క జరిగిన కెమెరా కట్ చేస్తా లేకపోతే. సార్ నమస్తే సార్. సార్ నమస్తే. నేను లైన్ మ్యాన్ సార్, మణికొండ పుప్పాలు కూడా లైన్ మ్యాన్ నేను. అంటే కరెంటు తీయడాలు పెట్టడాలు మనకు బాగా తెలుసు సార్. మీరు మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, మైక్ ఉందా? మైక్ ప్లీజ్. మీరు మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కరెంటు పోయిన తర్వాత చేసిన ఒక క్రేజీ, ఒక ఫన్నీయెస్ట్ పని ఏమైనా ఉందా? నువ్వు ఎవరిని అడుగుతున్నావో తెలిసే అడుగుతున్నావా? గన్మెన్ దగ్గర లేరు కదా అన్న? నమస్తే. గన్ను డోపలు పెట్టే ప్లీజ్, దండం పెడతా. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారిని పట్టుకుని. నాగరాజు గారు ఏమనుకున్నాడు? ఆయన మనసు చాలా సున్నితం. ఇవన్నీ మీరు ఏ మనసులో పెట్టుకోవద్దు సార్, లేకపోతే మీ గవర్నమెంట్ డిష్ అనే వేస్తారు మళ్ళీ. అంటే కరెంటు పోయిన తర్వాత చిన్న చిలిపి పనులు ఏమన్నా? మా త్రిగుణ్ చాలా చేస్తారు అనుకోండి కరెంటు పోయిన తర్వాత. ఇక్కడ చిన్నప్పుడు ఏదన్నా దొంగతనం చేశారు? మన ఎమ్మెల్యే గారు చిన్నప్పుడు దొంగతనం చేశారు. ఏంటి, పెన్సిలా సార్? మా మమ్మీ దగ్గర. ఓ షట్. అమ్మగారు విన్నారా? సార్ దొంగతనం చేసినట్ట. ఇంటికి వచ్చినాక సార్ కొంచెం కోటింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రో, భూతద్దం భాస్కర్ గారు భూతద్దం పెట్టి అడుగుతున్న క్వశ్చన్లు. మీరు కరెంటు పోయిన తర్వాత ఏమన్నా క్రేజీ పనులు చేశారా? క్రేజీ పనులు గట్టిగానే చేస్తుండే. యాక్చువల్లీ మా క్లాస్ రూమ్ లో ఒకరికి ఒక చాలా పెక్యులర్ వాయిస్ ఉంటుండే. వానికి ఒక హై పిచ్ లో మాట్లాడుతుండే. నాలాగా బేస్ వాయిస్. అయ్యలే, మీ దానికంటే మించిపోయే వాయిస్ అంది. ఓకే. కరెంట్ బొంగనే ఫస్ట్ అందరం పోయి వానికి వెళ్తుండే, వాడు అరుస్తాడు. అదొక డే టు డే మెమరీ అది స్కూల్లో. ఓకే ఓకే. ఎలా అరిచేవాడు? అది మీరు అరిస్తేనే బాగుంటుంది. ఇలా దానికి ఒక 10 times చేసుకోండి. ఓకే ఓకే ఓకే. ఒకసారి మైక్ ఇవ్వరా? మస్తు చేస్తుంటాడు కరెంట్. లైన్ మ్యాన్, ఫేక్ లైన్ మ్యాన్. ఎవరు అసలు? నువ్వు లైన్ మ్యాన్ అసోసియేషన్ లో పర్మిషన్ తీసుకుని వస్తున్నాయి ఇక్కడికి? మా లైన్ మ్యాన్ అన్నా మన పర్మిషన్ తీసుకున్నాడా? పర్మిషన్ లేదు మొత్తం మా లైన్ మ్యాన్, మా అసోసియేషన్ మొత్తం. సరే గానీ ఆ లైన్ మ్యాన్ కాస్ట్యూమ్ ఇదిగా మా కాస్ట్యూమ్
అదా అంటే ఇప్పుడు సినిమాని కొంచెం గెటప్, ఇప్పుడు జైలు అంటే ఇట్లా జైలు కాస్ట్యూమ్ చూపించలేము కదా, ఒక చిన్న గ్లామర్ ఉండాలని అట్లా. సరే, మీరు చిన్నప్పుడు అడగను కానీ మీరు వయసులో వచ్చిన తర్వాత, అదే ఇప్పుడు వయసులో ఉన్నారు, క్రేజియెస్ట్ పని కరెంట్ లేనప్పుడు, కరెంట్ పోయినప్పుడు చెప్తా. నేను అవినాష్ ఒక సినిమా షూట్ చేసిన. అడిగేవి కదా, చెప్పాల్సిందే కదా. దాంట్లో నేను అవినాష్ ఒక సినిమా షూట్ చేస్తున్నాం. షూట్ చేస్తుంటే సెట్ల రాత్రి షూట్ చేస్తున్నప్పుడు సెట్ల కరెంట్ పోయింది. అప్పుడు అవినాష్ ని ఎవరికి వెళ్ళిండ్రు, ఎందుకు అరిచాడో నాకు తెలియాలి. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది? నేను తర్వాత అడుగుతా క్వశ్చన్. కొంచెం అనవసరంగా. యతీష్ గారు సార్ కాదు, మాకు ఇది తెలియాలి. అలా అలా లైన్ మ్యాన్ తప్పించేసి ఏంటిది? ఆ రోజు యాక్చువల్లీ చాలా పుకార్లు వచ్చాయి అవినాష్ మీద. ఇన్ఫాక్ట్ చెప్పు, మొత్తం చెప్పు, అన్ని ఏం చేసావు, క్యారీవాన్లు అన్ని చెప్పు. సో క్యారవాన్ లో నుంచి ఎందుకు సౌండ్ వచ్చింది కరెంట్ పోయినప్పుడు? లైన్ ఆయనే కట్ చేసేసుకుని ఉంటారు కూడా. ఎదుగో చేతిలో ప్లేయర్ కూడా పట్టుకుని వచ్చాడు. క్యారవాన్ లో జరిగింది ఏంటి, ఈ రోజు హెడ్లైన్ తమ్నైల్ పెట్టుకోండి. ముక్క అవినాష్ క్యారవాన్ లో కరెంట్ పోయినప్పుడు చేసిన కస్ముసా. కస్ముసా? నాతో పాటు నువ్వు ఉన్నావు కదా. మొత్తం ఒక్కరుగా సార్, ఇద్దరం కలిసే చేసాం. థ్యాంక్ యూ. బట్ థ్యాంక్ యూ అవినాష్, ఈ సినిమాలో నువ్వు చేయకపోయినా నా కోసం వచ్చి చేసినావు. ఐ లవ్ యూ. ఈ సినిమా నేను చేశాను కదా. ఏంటి? నాకు కన్నడ రాదు కానీ తెలుగులో డబ్బింగ్ చెప్పా. ఇప్పుడు అది ఉంది కదా, కరెంటు నిచ్చెన ఉంది కదా, దానికి నువ్వే డబ్బింగ్ చెప్పినా? నిచ్చెనక లేదా వెనకాల ఉన్న పిట్టక? వెనకాల ఉన్న పిట్టకి నేనే డబ్బింగ్ చెప్పా. థ్యాంక్ యూ. సార్, నాకు కన్నడ సరిగా రాదు. ಹೇಗಿದ್ದೀರಾ, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ, ಊಟ ಆಯ್ತಾ, అవి తప్ప నాకేం రావు సార్. యతీష్ గారు చాలా మంచి సినిమా లైన్ మ్యాన్, మా మీద ఒక సినిమా తీశారు. అంటే జనాలు నిజం లైన్ మ్యాన్ నేను అనుకునేవాళ్ళు, జస్ట్ ఆర్టిస్ట్ నేను. సార్, మీరు పవర్ కట్ అయినప్పుడు మీ ఇంట్లో కానీ బయట ఫ్రెండ్స్ ఇంట్లో కానీ ఏమన్నా క్రేజియస్ట్ థింగ్ ఏమైనా చేశారా మీరు? అది చెప్పేసండి. అది అదొద్దా? ఓకే. కాలేజ్ డేస్లో బంక్ కొట్టేవాళ్ళు ట్యూషన్స్ అంతా. అది ఇంటికి ఫోన్ పోయేది అనేసి ఓకే, ఫోన్ లైన్తో కరెంట్ లైన్ కట్ చేసేవాడు. ఫోన్ లైన్తో కరెంట్ లైన్ కట్ చేసేవాడు. ఓహో, ఇంటికి ఫోన్ వస్తుంది. ఐడియా మాకు రాలేదు సార్. ఎంత కష్టపడాల్సి వచ్చింది బంక్ కొట్టడానికి. అయ్యో, ఫోన్ వస్తుంది. మీరు ఆ రోజు బంక్ కొట్టారు కాబట్టి ఈరోజు లైన్ మ్యాన్ సినిమా తీశారు సార్. అలా ఎన్ని బంకులు కొట్టారు మీరు మొత్తం? అదే 90% అదే. అదేనా? సూపర్. థ్యాంక్ యూ. ఏమండి, పక్కన ఒక ఈవెంట్ జరుగుతుంది. ఏంటి జరిగేది? మీరు ఇలా వెళ్ళగానే అలా మళ్ళీ లైట్లు ఆఫ్ అయిపోతే ఎలాగా? నేను చూస్తానండి. అన్నా, కొంచెం అక్కడ వైరింగ్ ప్రాబ్లం ఉంది, వైరింగ్ సెట్ చేయాలి. నేను మళ్ళీ వస్తాను. ఓకేనా? ఇప్పుడే వస్తాను. నేను మీరు ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాండి. మీరు వెళ్ళి రండి, ఈ లోపు మేము ఇక్కడ మాట్లాడుతుంటాం. లైట్లు మాత్రం ఆఫ్ అవ్వకూడదు. ఓకే. సో లైన్ కట్ అవ్వకుండా మా లైన్ మ్యాన్ అక్కడ చూసుకుంటూ ఉంటాడు. ఈలోపు మనం ఈ సినిమా లైన్ మ్యాన్ సినిమా తెలుగులోకి మనకు అందిస్తుండగా, ఈ సినిమాకి తెలుగు డైలాగ్స్ రాసిన రైటర్కి వెల్కమ్ చెప్పేద్దాము. భారతి బాబు గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అందరికీ నమస్కారం అండి. హలో, అందరికీ నమస్కారం. ఈ సినిమా యతీష్ గారు, గణేష్ గారు నాకు ఇచ్చారు. మా రఘుశాస్త్రి గారు. చాలా గొప్ప కథ అండి. అంటే చాలా సినిమాలు చేశాను, ఇటువంటి సబ్జెక్ట్ నేను చూడలేదు. లైవ్గా జరిగేది. ఒక ఊరంతా ఒక లైట్ మ్యాన్ మాట కోసం, ఒక పెద్దవాడి మాట కోసం కొన్ని రోజులు కరెంట్ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అంటే, గతంలో 80s బ్యాక్ వెళ్తే చాలా ఊర్లు ఇప్పుడు కూడా కరెంట్ లేదు. కరెంట్ లేకపోతే ఎంత హాయిగా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించారు. సినిమా చూస్తున్నంతసేపు లైవ్లో సినిమా నేను చేశాను కనుక తెలిసింది ఎంత హాయిగా ఉందంటే, ఒక పల్లెటూరులో 10 రోజులు పండగకో ఎక్కడికి వెళ్ళి 10 రోజులు కరెంట్ లేకపోతే ఆ చీరల్లోని, ఆ మనుషుల్లోని, ఆ మంచితనాల్లోని, ఆ నలుగురు కూర్చొని మాట్లాడుకోవడం, ఆ ఇళ్లలో ఆనందాలు, అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయండి. ఒకసారి ఒళ్ళు జలదరేస్తుంది. ఎందుకంటే పల్లెటూరు, మా తాతయ్య గారు ఊరు కానీ అటువంటి వెళ్తే ఏమీ లేకుండా ఇలాయి గుడ్డు, దీపం గుడ్డు పెట్టుకొని అక్కడ కూర్చొని సాయంత్రం 6 అయ్యేసరికి అందరూ వచ్చి ఆ దెమ్మల ముందు కూర్చొని అక్కడ కబుర్లు చెప్పుకొని భోజనాలు చేసి, అదంతా కళ్ళకు కట్టినట్టు మన తాతలాంటి మనం మర్చిపోయిన మన గతాన్ని, మన సంస్కృతిని, మన అభిమాన ఆప్యాయతని కళ్ళకి కట్టినట్టు చేస్తుంది ఈ సినిమా. అందులో మన హీరో గారు, ఆయన త్రిగుణ్ గారు కాదు, లైన్ మ్యాన్ ఎలా ఉంటారో అలాగే యాక్ట్ చేశారండి. చాలా ఆయన కూడా డైలాగ్ విషయంలో చాలా నాకు హెల్ప్ చేశారు. అంటే దాదాపు 300 సినిమాలు పైన చేశాను, కానీ ఒక మంచి సినిమా చేశాననే ఫీలింగ్ మాత్రం ఉండిపోయింది, జీవితాంతం ఉండిపోతుందండి. ఎందుకంటే
నేను పల్లెటూరులో పెరిగి వచ్చాం, అంటే చాలామంది పల్లెటూరులో పెరిగి వస్తారు. పల్లెటూరులో కరెంటు పోతే ఇక్కడ కొట్టుకుంటాం కదా, అక్కడ ఏమి ఉండదండి, అందరూ హ్యాపీగా ఉంటారు, ఎవరెళ్ళలో వారు ఉంటారు. 6ంటికి అందరూ ఇంట్లో బయట నుంచి పనులు చేసుకొని లోపలికి వస్తారు, వచ్చి ఇంట్లో ఉంటారు. ఉన్నాక ఆ ఫ్యామిలీలు ఊర్లో చిన్న పెద్ద తేడా, ఒక అన్న బావ మామయ్య ఇలా మాట్లాడుకోవడం, అందరి అభిమానాలు మొత్తం కలిసిపోయి అక్కడ కులమత భేదాలు ఉండవు, అన్నదమ్ములు ఉండవు, గొడవలు ఉండవు, అంతా హ్యాపీగా ఉండదు. ఆ హ్యాపీనెస్ అంతా ఈ సినిమాలో కనపడుతుంది. చాలా చాలా జోరుగా, చాలా గొప్పగా క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది. క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది. చాలా గొప్ప సినిమా నాకు ఇచ్చినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకి, దర్శకులకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఖమ్మం జిల్లాలో జరిగే ఒక ఆ ఇన్సిడెంట్, ఆ ఊర్లు, ఆ ఊరు, ఆ యాస, ఆ భాష, అదంతా కూడా బాగా చాలా ఆథెంటిక్ గా, అంటే తెలంగాణ ఆంధ్రానికి అర్థమైంది. ఆల్ ఇండియా ఎక్కడైనా సరే ఒక ప్రాబ్లం అంటే అందరికి సంబంధించిన విషయం. అవును, ఒక అంటే కథ రివీల్ చేస్తూ ఒక గొప్ప కాన్సెప్ట్. అంటే ఈ నా 30 ఏళ్ళ సినిమా ఇండస్ట్రీలో కానీ ఇన్ని సంవత్సరాలు ఎక్కడ చూడలేదు. సూపర్. రఘు శాస్త్రి అంత గొప్ప కాన్సెప్ట్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు తెలుగులో ఒక మంచి సినిమా చేయాలని కోరుకుంటున్నా, నేనే పని చేయాలని కోరుకుంటున్నా. నా పేరు రాగిరు నర్సయ్య, మాది జనగాం జిల్లా. సార్ జఫర్గడ్డ ఎమ్మెల్యే గారు మాకు ఇంతకుముందు సుపరిచితులే, వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు. వాళ్ళ బ్రదర్ మా డిపార్ట్మెంట్లోనే ఉన్నాడు, కౌబర్ కావచ్చు స్వామి సార్. అయితే నేను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పక్కన నెల్లూరులోని ఒక డిస్ట్రిబ్యూషన్, ఒక పెద్ద విలేజ్ ఉంటుంది. మా జెడ్పీటీసీ గారికి ఆ కాన్స్టిట్యూషన్కి ఒక గుండెకాయ లాంటి విలేజ్ అది. అయితే ఆ విలేజ్లో నేను లైన్ మ్యాన్ని. లైన్ మ్యాన్కి ఇప్పటికి వీళ్ళు మన హీరో గారు కానీ వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి లైన్ మ్యాన్ ఆ విలేజ్ని ఎట్లా కంట్రోల్ చేయగలుగుతాడు, ఆ జనాలు లైన్ మ్యాన్ చెప్పిన మాటలు ఎట్లా నమ్ముతారు, వాళ్ళని ఎట్లా నమ్మేయగలుగుతాడు, వాళ్ళు చెప్పిన దాని మీద ఎంత కాన్ఫిడెంట్ ఉంటుంది అనేది వాళ్ళు చెప్పారు. మేము వాస్తవం కూడా మేము అనుభవిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఎన్నో పంచాయతీలు, అన్నదమ్ముల పంచాయతీలు మాట్లాడుకునే వాళ్ళని కూడా మా ద్వారా వాళ్ళ మాటలు కలిపిన రోజులు కూడా ఉన్నాయి. గెట్ల పంచాయతీలు కూడా మేము పరిష్కారం చేసే రోజులు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పని చేయాలంటే వాళ్ళిద్దరిని కలపాలి, అక్కడ పని చేయాలంటే వాళ్ళిద్దరి గెట్లను సర్దుబాటు చేయాలి. అటువంటి సందర్భాలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి ప్రతి ఊర్లో ఎక్కడ చూసినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ అవకాశం కల్పించిన మా జడ్పీటీసీ అన్న గారికి, మా ఈ టీం ప్రొడ్యూసరు, వీళ్ళు ఈ టీం అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. అది మాకు ఈ అవకాశం రావడమే గొప్ప. అంటే మా లైఫ్ని, మా లైన్ మ్యాన్ అనే ఒక లైఫ్ని మీ అందరి ఒక స్క్రీన్ మీద చూపించే జనాలందరికీ ఇట్లా ఉంటారని రియల్గా వాళ్ళు అనుభవిస్తున్నారు, చూస్తున్నారు, మీరు అందరూ చూస్తున్నారు. కానీ ఒక సినిమా థియేటర్ మీద చూపించి ఇట్లా ఉంటుంది వీళ్ళ లైఫ్ అని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా గ్రేట్. మేము అదృష్టంగా భావిస్తున్నాం మా లైన్ మ్యాన్ అనే క్యాడర్ అంతా. కానీ చాలా కష్టాలు అనుభవిస్తాం. మీకు కరెంటు రావాలంటే చాలా కష్టాలు అనుభవిస్తాం మేము. ఇంత అని చెప్పరాదు. వర్షం పడ్డా మేము కరెంటు ఇవ్వాలి. కరెంటు పోయిందంటే ఇంతమంది ఉన్నారు కదా, కరెంటు పోయినప్పుడు తిట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మమ్మల్ని? ప్రతి ఒక్కరు తిడతారు. అబ్బా కరెంట్ రాగానే అబ్బా కరెంట్ వచ్చిందనే ఫీలింగ్ వస్తుంది. కానీ తిట్లు వస్తాయి మాకు, దీవెనలు కూడా అట్లా ఆ రకంగానే వస్తాయి, అంతకంటే ఎక్కువ దీవెనలు వస్తాయి మాకు. కానీ బిల్లు కట్టే కాడికి వస్తే బిల్లు కట్టడం వల్ల మేము కట్ చేస్తాం, మా వృత్తి ధర్మం అది. కానీ తిడతారు, పంచాయతీలు పెట్టుకుంటారు, మా మీద ఈర్ష్య పెంచుకుంటారు. బిల్లు కట్టగానే కరెంట్ ఇచ్చేస్తాం, మా ఉద్యోగ ధర్మం, మా పని మేము చేస్తాం సార్. అవి జరుగుతూనే ఉంటాయి సార్, అవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక్కొక్క పోల్ ఎక్కాలంటే ఇప్పుడు మా హీరో గారు పోల్ ఎక్కాలంటే ఎంత కష్టం అన్నది ఇప్పుడు ఒక 2 మాటలు కాదు. ఈ లైన్ మెన్ తో పాటు ఈ లైన్ మ్యాన్ కూడా ఉంటే బాగుంటుంది. రియల్ లైన్ మెన్ అండ్ రియల్ లైన్ మ్యాన్ ఒకేసారి స్టేజ్ పైన ఉన్నారు అనమాట. కరెంటు పోల్ ఎక్కడం గురించి మాట్లాడుతున్నారు. ఎస్, ఫస్ట్ ఫోటో. ఈరోజు యాక్చువల్లీ నేను హీరో కాదు, వీళ్ళే హీరోలు. ఒక్కసారి ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ అందరికి తీద్దాం, అందరితో తీద్దాం. లాస్ట్కి వచ్చి అందరితో తీద్దాము. దాని ముందు కొంచెం క్వశ్చన్లు అడగాలనుకున్నా నేను. మీరు చెప్పిండ్రు కదా, మా డైరెక్టర్ మమ్మల్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఒక ఈడు లైన్మెన్ సినిమాకి పనికొస్తాడా లేదా అని ఒక పోల్ ఎక్కమని చెప్పిండు అన్న. నేను మంచి జిమ్ పోయి మంచిగా ఎక్కుతా. ఫస్ట్ చూస్తే ఏముంది కదా అని 3 అడుగులు ఎక్కినా. తర్వాత జారుతుంది, కింద రావాలన్నా పైకి పోవాలన్నా అర్థమైతే లేదు.
అప్పుడు యూట్యూబ్లోని లేడీస్ లైన్మెన్లు వచ్చినట్టు వీడియోలు అవి చూసి కొంచెం తర్వాత చెప్పిన సరే ఈ పోలెక్కే సీన్లు మాత్రం తీసేయండి, అవ్వట్లేదు, కింద పడితే ఇక సినిమాలు ఇంకో 10 ఏళ్ళు యాక్టింగ్ చేసేది ఉంది అని. ఎట్లా ఏం మీరు చేసిన దాంట్లోనే చాలా రిస్క్ మీరు చెప్పుంటారు కదా, మేము కథలు వింటాం. నాకు తెలుసు, ఎందుకంటే నేను కొన్ని లైన్మెన్లు కలిసిన. ఇప్పుడు మీరు వెళ్ళి చేసేటప్పుడు అసలు ఇదైతే నా లైఫ్లో మర్చిపోలేను అట్లాంటిది ఏదైనా ఒక సంఘటన ఒకళ్ళిద్దరు చెప్పండి నాకు. మర్చిపోలేని సంఘటన అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిందంటే కాలిపోతే పనిచేయదు. దాన్ని మళ్ళీ రిపేర్ సెంటర్కి తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ ఎక్కడైతే తీస్తామో అక్కడ పెట్టేసి కనెక్షన్ ఇచ్చే టైంలో మేము అందరం పక్కా జరుగుతాం. ఎందుకంటే అది పేలుతుందా ఏమవుతుందో తెలియదు, రిపేర్ అయి వచ్చింది కాబట్టి. దాన్ని పక్కా జరిగి ఆన్ చేస్తాం, సబ్స్టేషన్ నుంచే మళ్ళీ ఆన్ చేస్తాం. అది ఒక్కోసారి పేలిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ భయానికి మేము పక్కా జరుగుతుంటాం. ఒక్కోసారి గంటల తరబడి పోల మీద ఉండి పనిచేయాల్సిన పరిస్థితులు వస్తాయి. వర్షాలు పడుతున్నాయి, ఏ రాత్రి అయినా. మా ఫోన్లు అంటే అసలు 24/7 అలానే ఉండాలి. పక్కన పెట్టుకునే పడుకుంటాం. ఫోన్ అనగానే లేచి అలో అనగానే సార్ మాకు కరెంట్ పోయింది, మా పిల్లలు పడుకుంటలేరు, దోమలు కుడుతున్నాయి సార్, ఇంట్లో పేషెంట్ ఉన్నారు సార్, రకరకాల ప్రాబ్లమ్స్. ఎవరికి చెప్పని ప్రాబ్లమ్స్ అన్నీ మాకు చెప్తారండి. ఇళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎవరికి చెప్పరు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మాకు చెప్తారు. అంటే వాళ్ళ బాధ మాకు చెప్తా ఉంటారు. మేము ఒక ఫ్యామిలీ కింద చూసుకుంటారు కదా, ఒక ఫ్యామిలీ కింద చూసుకుంటారు. అంటే మీరు ఫ్యామిలీ అంటే నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు సంక్రాంతి రోజు వచ్చింది, మొత్తం పతంగులు వేస్తారు, పడుతుంది. ఇక సంక్రాంతి మీరు ఇంట్లో చేసుకుంటారా? పతంగులు వేస్తారు, పడుతూ ఉంటారు. అవి యాక్సిడెంట్స్ అవుతాయి, వైర్లు తలుగుతూ ఉంటాయి. అది చైనా అది పెడతారు వైర్, మాంజా పెట్టి గుంజేస్తుంటారు. పిల్లలకు తెలియదు, ఎక్కడో తగులుతూ ఉంటాయి, దాంతో కరెంటు పోతుంది. దానికంటే ముందు పండగ ప్రిపేర్ కావాలి కదా, పిండి వంటలు ప్రిపేర్ కావాలి కదా. అవును, అప్పుడు ఉంటుంది మాకు. అవునా? పిండి వంట అంటే మేము హ్యాపీ పిండి వంటలు తింటాం. పిండి పట్టియాలి కదా అక్కడ. అవును, మిషన్ కాడ పోయి పిండి పట్టిస్తారు. ఒక ఫీజు పోయిందంటే ఒక 20 ఫోన్లు వస్తాయి, అడిగితే పెద్ద లైన్ అవుతుంది. ఆ బాధ తట్టుకోలేము మేము. అంటే మనం పండగలు సరిగ్గా సెలబ్రేట్ చేయాలంటే, పిండి వంటలు తినాలంటే వీళ్ళు పనిచేయాల్సిందే. ఇంకా ప్రతిదీ ఇప్పుడు గాలి నీరు ఇవన్నీ ఎట్లా అవసరమో కరెంట్ ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది. అది సరఫరా చక్కగా నడవాలంటే దానికి మేము శ్రమించాల్సిందే. మా ఉద్యోగ ధర్మం అది. మేము శ్రమించాల్సిందే. మా కష్టం లేకుండా ఈ వెలుగులు అనేటివి రావు. అక్కడి నుంచి వస్తుంది కావచ్చు తయారైన కాంచి, కానీ ఇక్కడ ఇంటరప్షన్స్ లేకుండా ఉండాలంటే మేము కష్టపడాల్సిందే. అన్న నాకు ఒక డౌట్, నాకు రీసెంట్గా ఇప్పుడే పెళ్ళయింది, ఒక 6 నెలలు అయింది. ఇంట్లో వదినమ్మ ఏంటది ఏమంటది, మీరు ఇట్లా పండగకి వెళ్ళిపోతే దీపావళికి లేచి వెళ్ళిపోతున్నారు, ఇంట్లో ఉండట్లేదు. వేరే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్తో పోల్చుకుంటారు మమ్మల్ని, కానీ వాళ్ళకి మాకు చాలా తేడా. ఒక టీచర్ ఉన్నాడండి, అంటే ఇక్కడ ఉండొచ్చు వేరే అనుకోవద్దు. ఒక టీచర్ ఉన్నాడు, 4:30 అయిందంటే గతం, ఆయనకు ఫోన్ వచ్చేది లేదు, ఎవరు అడిగేది లేదు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ ఓన్లీ ఎక్సెప్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు తప్ప. పోలీసులు మాకు దాదాపుగా సమానంగా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ పోలీస్ గా ఉండొచ్చు, జనగాలు చేసిండు సార్, జనగాలు చేసిండు. అయితే కరెంటు పోతే మమ్మల్ని ఎవరు ఆగరు. ఫ్యాన్ పూర్తిగా ఆగకముందుకే మాకు ఫోన్లు వస్తాయి. అది పూర్తిగా ఆగదు, సార్ కరెంటు పోయింది అంటేనే ఉంటారు. అరే ఇక్కడ పోయిందని మేము చూసేలోపు మాకు ఫోన్లు వస్తూనే ఉంటాయి, మోగుతూనే ఉంటాయి. అన్న ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, లైవ్ లో చూస్తున్నారు, యూట్యూబ్ లో వస్తుంది రేపు అన్ని కనుక, మీరు సమాజానికి మీ లైన్ మ్యాన్ల సైడ్ నుంచి ఒకటి చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్పాలి అనుకుంటారు? ఇప్పుడు ఏం చెప్పాలంటే, ఇప్పుడు మేము భరించే బాధలు చెప్తున్నాం, మీకు ఎట్లా సర్వ్ చేస్తున్నాం, ఎట్లా సేవలు చేస్తున్నామో చెప్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని అర్థం చేసుకోమని చెప్తున్నాం. మా కష్టాలు అయితే బాగా ఉంటాయి, మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని తిట్టకుంటుంటే సరిపోతుంది. మా సేవ ఎంతైనా చేయగలుగుతాం. ఓకే, మా మిత్రుడు బాలు సార్, అందరికీ నమస్కారం. కరెంటు విషయంలో నేను చెప్పబోయేది ఒక్కటే సార్. నా పేరు భూక్యా బాలు, జనగామ కలెక్టరేట్ ఆఫీస్లో లైన్మెన్గా చేస్తున్నాను సార్. మాది కుందారం విలేజ్, లింగాలగన్పూర్. అయితే ఈ కాలంలో పిల్లవాడు పుట్టే క్రమము నుంచి చనిపోయే వ్యక్తి, ముసలి వాళ్ళు, మన వాళ్ళు చనిపోయే వరకు, ఫ్రీజర్ వరకు కరెంటు ముఖ్యం. ఎక్కడ కరెంటు లేకున్నా కూడా ఫోన్లే. అయితే మా పరిస్థితి ఎట్లొచ్చిందనంటే, పోలీస్ డిపార్ట్మెంట్కు అంబులెన్స్కి ఇచ్చే వాల్యూ మాకు ఇవ్వడం లేదు సార్. ఎందుకు ఇవ్వడం లేదంటే, ప్రతి ఫోను మాకే వస్తుంది. నేను డ్రైవ్ చేసుకొని పోవాలి, పోలెక్కాలి, పని చేయాలి. డ్రైవ్ చేసుకొని ఫోన్ మాట్లాడితే పోలీసు వాళ్ళు ఫోటో తీసి పెనాల్టీ వేస్తారు.
ఫోన్ లేపకపోతే ఎందుకు లేపుతలేవు అని కంప్లైంట్. కానీ ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ ఫోన్ చేస్తాను ఫ్రీక్వెంట్ గా. నా బాధ చెప్తా సార్, ఒక్క ఇంట్లో కనీసం నలుగురే, ఇప్పుడు నలుగురు ఫ్యామిలీ ఉన్నారు, ఇప్పుడు 4 ఫోన్లు ఉన్నాయి. చిన్నోడు ఫోన్ చేస్తాడు, అంకుల్ ఎప్పుడు వస్తుంది అని. అమ్మ చెప్తుంది ఎప్పుడు వస్తుందండి సీరియల్ చూడాలని. మేడం ఫోన్ చేస్తుంది స్టార్ మహిళ సుమా ప్రోగ్రామ్ అవుతుంది అని ఆమె ఫోన్ చేస్తుంది. సార్ ఫోన్ చేస్తాడు నెట్ అయిపోయింది, ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోయింది, నేను వైఫై చేయాలి, నేను హోమ్ ఫ్రమ్ వర్క్ అంటాడు. ఏం చేయాలి సార్? అయితే నేను నా ఒకే సజెషను, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళకు ఏదైనా ప్రమాదం జరిగితే 100కు డయల్ చేస్తారు, కానీ మాకు ఆ మర్చిపోయారు సార్, డైరెక్ట్ లైన్మెన్కే ఎవ్వరికి ఫోన్ చేయరు. నేను బండి నడపాలన్నా పని చేయాలన్నా అర్థం కాదు. అందుకే మేము అంటున్నాం, ఇప్పుడు కొత్తగా వాట్సాప్లో మేము మెసేజ్ పెడుతున్నాం, కరెంటు పోగానే అర్ధగంటలో మన బంజారా హిల్స్లో కరెంటు అంతరాయం జరిగింది, దయచేసి సహకరించగలరు. కానీ వాళ్ళు ఏమంటారు, చదువు వచ్చిన వాళ్ళు ఫోనే చేస్తారు, రానోళ్ళు. నేను అంటున్నా, చదువు వచ్చిన వాళ్ళు మెసేజ్ పెట్టాలి, చదువు రానోళ్ళు ఫోన్ చేయాలి. అంటే చదువు వస్తే రియల్గా వైర్ తెగింది సార్ రోడ్డుకు అడ్డంగా, ప్రమాదం జరుగుతుంది, వాళ్ళు రియల్గా నాకు ఇంటిమేషన్ ఇవ్వడానికి అది టైం ఎంగేజ్. జెమినీ టీవీలో మన హ్యాపీ బర్త్డే చెప్పే ప్రోగ్రామ్ లాగా అయిపోయింది, మాకు అసలు నా ఫోనే కలవదు. వేరే రియల్గా వైర్ తెగింది సార్, ఇక్కడ ప్రమాదం జరుగుతుంది అనే లేదు. ఇప్పుడు మేము డైరెక్ట్ 100కి చేయమంటున్నాం, ఇక తప్పదు, మా ఫోన్లు తప్పేటట్లేదు. 100 వాళ్ళు మాకు చెప్తారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని విషయాలు విన్న తర్వాత మా డూప్లికేట్ లైన్ మ్యాన్ ని పిలవాలనిపిస్తుంది. ఏంటి ఇంకో లైన్ మ్యాన్ కూడా ఉన్నాడు ఇక్కడ? అర్థమైపోయింది కదా అన్న నమస్తే. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా ఇక్కడ ఏం చేస్తున్నావు? కరెంట్ పోయిందట. హలో, ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు, నువ్వేమో దావత్ పోయినావు చెప్పినావట. హలో, కానీ మెసేజ్ పెట్టినా, ఏమని పెట్టినావు? అత్యవసరంలో మా ఆఫీస్కి ఫోన్ చేయండి, సాధారణ సమాచారం కొరకు ఆఫీస్కి ఫోన్ చేయండి, అత్యవసరంలో నాకు చేయండి అని పెట్టాను, కాబట్టి ఆగాను. ఇప్పుడు ప్రశాంతంగా. నాకు ఫోన్ చేసింది వదిన, ఇంత కరెంట్ పోయిందట పో అన్న. బాగున్నారా అన్న? మీ ఇప్పటివరకు ఎన్ని ఎక్కిరన్నా పోళ్ళు? నాకు బాగా గుర్తున్నది ఏంటంటే, మా ఊళ్ళో మన పోషమ్మకు బోనాలు చేస్తాం ఊళ్ళల్లో. ఆ బోనాల పండుగకు లైట్లు వేయాలి, లైట్లు వేయకపోతే సర్పంచ్ని జనాలు ఊకోరు. ఆ తెల్లారితే పండుగ. నేను ఇంకా కొంచెం బక్క ఉండి లైట్లు వేయాలంటే 52 పోల్ వేయాలి, 52 పోల్ ఎక్కాలి, లైట్లు వేయాలి. ఆ బాధకు లైట్లు వేస్తే పైసలు ఇస్తారు. ఓకే, ఆయన అవసరం ఎక్కాలి, మనకు పైసలు రావాలి. ఆయన జనాలు తిట్టకుండా లైట్లు వేస్తే సర్పంచ్ చేయించిండని ఆయనకు ఉంటుంది. పోల్ ఎక్కి పైసలు చేస్తే మనకు పైసలు వస్తాయి. ఓకే, 52 పోల్ ఎక్కిన బాగా గుర్తుంది. ఒకటే రోజు 52 పోల్ ఎక్కిన, ఒక్కరోజు 52 పోల్ ఎక్కిన, ఒకటే రోజు 52 పోల్ ఎక్కి లైట్లు వేసిన, తెల్లారు లేవలే 3 రోజుల దాకా. అవసరం అట్లుంది, ఆయన అవసరం అట్లా ఉంది, మన అవసరం అట్లా ఉంది. నేను ఒకటి ఎక్కిన, కానీ మళ్ళీ కింది దిగలే. పోలెక్కిన అంటే చాలా వస్తాయి. నేను పోలెక్కిన అంటే మా లైన్ మ్యాన్ కదా, మా హైదరాబాద్ ఎట్లుంటాయి అన్న మొత్తం బంగ్లా మీదకే ఉంటాయి అన్ని వైర్లు. బంగ్లా ఎక్కుడు, కిచకిచ గిలుకుడు, కిందికి వచ్చుడు అంతే. పూలు ఎక్క మనం అంతా ఇప్పుడు అంత కాదు. ఇప్పుడు ఎక్కుమంటే ఎక్కుతారా మీరు? పోలు ఎక్కుతారా? రిటైర్మెంట్ రోజు సాయంత్రం 5 నిమిషాలు తక్కువ టైం, 4:45 వరకన్నా పోలెక్కి దిగుతా అనే కాన్సెప్ట్ మీద ఉన్నాం. అదే మేము ఫ్రీ. సూపర్. అందరూ డబ్బులు కట్టి జిమ్కి పోతారు, మేము ఫ్రీగా పోలెక్కి వృత్తి ధర్మంలో జిమ్ లో ఫిట్ గా ఉన్నాం. అవునా, సూపర్. నాకు యాక్చువల్లీ నాకు కొన్ని డౌట్లు ఉన్నాయన్న. ఇప్పుడు ఈ రెడ్ వైర్ బ్లాక్ వైర్ కలిపితే ఏమవుతుంది? దీపావళి డామ్ అంటదా? దీపావళి మొన్న గట్టునే కలిపిన ముక్కు వెళ్ళిపోయింది డైరెక్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ఇంట్లో లైట్లు ఏం వెలుగుతుందంటే పని చేయాలి. అన్న ఒక్కసారి గట్టిగా ఈ రియల్ లైన్మెంట్స్ మీ గట్టిగా క్లాప్స్. హ్యాట్స్ ఆఫ్ టు యు. థ్యాంక్ యూ అన్న. సో ఇప్పుడు విన్నాం కదా ఒక లైన్ మ్యాన్గా ఉండడం ఎంత కష్టమని. నేను ఒక సినిమాలో చేయడానికి చాలా కష్టపడినా. ఇట్లా ఒక లైన్ మ్యాన్ ఒక ఊరికి కరెంట్ తీసేస్తే ఏమవుతుంది అన్నది ఈ సినిమా. సో తప్పకుండా March 15th సినిమా మీరు చూడండి. మళ్ళీ ఇంకొకసారి అందరినీ తీసుకొచ్చి మనం సన్మానం చేసి ఒక ఫోటో తీసుకుందాము. మీరు కూర్చోండి. ఐ థింక్ వీళ్ళందరినీ పంపించే ముందు మన సినిమాలో వెరీ వెరీ స్పెషల్ సాంగ్ ఉంది కదా, వీళ్ళ చేత లాంచ్. సో ఆ స్పారో క్యారెక్టర్ ఏంటి, లేకపోతే దాని కథ ఏంటి అనేది సినిమాలో చూద్దాము. బట్ ఇప్పుడైతే ఆ స్పెషల్ సాంగ్ ని వీళ్ళ చేత లాంచ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అందరు కలిసి సాంగ్ లాంచ్ అని చెప్పాలి. ఓకేనా? మీరు ఎన్నైనా పోల్ లేకుండొచ్చు, ఇది ఇంకా కష్టమైన పని. మైక్ పట్టుకొని చూసారు. నెక్స్ట్ కమింగ్ బర్త్డే కి ఇదే బర్త్డే సాంగ్.
నా బర్త్డే కూడా ఇదే కాదు కానీ ఇంకా నీతో పని అయిపోయింది. ఇక్కడ నువ్వు డూప్లికేట్ అని అర్థమైపోయింది రియల్ వన్స్ స్టేజ్ పైకి రాగానే. ఎవరు డూప్లికేట్? మరి మీరు నన్ను ఏమనంటే కరెంట్ కట్ చేస్తా. కట్ చేయమంటారా? వాళ్ళందరూ లైన్ కట్ చేయడానికి కాదు, లైన్ ఇవ్వడానికి ఉన్నారు. నువ్వు కట్ చేసుకుంటూ వచ్చావు అప్పుడే. అసలు లైన్ మ్యాన్ అంటే ఏంటో తెలుసా? సరే అయితే ఎళ్ళకి. ఇక్కడ లైన్ వేసే మ్యాన్ లైన్ మ్యాన్ అంటారు తెలుసా? సరే ఎళ్ళా పని చూసుకో. నేను ఒకసారి ఈ సార్తో మాట్లాడదాం అనుకుంటున్నాను. సార్ ఆ ఒక్కటి అడగకు సార్. సార్ రాజు చిలక గారు ఆ ఒక్కటి అడగొద్దు అని అంటున్నారు, బట్ ఒక్క విషయం అడుగుతాను సార్. మీరు కరెంటు పోయినప్పుడు మీరేమన్నా క్రేజీ థింగ్స్ ఏమన్నా చేశారు సార్? అదే డైలాగ్ సార్, ఆ ఒక్కటి అడక్కు. మార్చ్ 22 తర్వాత అడగొచ్చేమన్నా? అది చూస్తున్నామండి, డేట్ కొంచెం చూస్తున్నాం. అంటే చిన్న ఫన్నీ థింగ్ ఏమన్నా చేశారా మీరు కరెంటు పోయినప్పుడు? చిన్నప్పుడు అంతే అండి. ఆల్ ఏం చేశారు సార్? అంటే కావాలని కరెంట్ ఆఫ్ చేసి బయటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఓ కరెంట్ ఉంటే చదువుకోమంటని చెప్పేసి. వావ్, చిలక సినిమా ఇండస్ట్రీకి వచ్చాం. క్రేజీ సార్, క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు చిన్న వర్క్ ఉంది, వెళ్ళొస్తానండి సార్. కొంచెం జాగ్రత్త చూసుకోండి. అంశం నా చూసుకో రైట్. ఓకే, సో ఇప్పుడు స్టేజ్ పైకి ఒక స్పెషల్ గెస్ట్ని, స్పెషల్ పర్సన్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. మన ఎమ్మెల్యే గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. కేఆర్ నాగరాజు గారు, వర్ధన్పేట ఎమ్మెల్యే గారిని వేదిక పైకి ఆహ్వానిస్తూ. గుడ్ ఈవినింగ్ ఆల్. లైన్ మ్యాన్ అనే మూవీ అంటే చాలా ఆ యొక్క స్టోరీ, వారి ఆలోచన విధానం రావడం, దట్స్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండ్ రైటర్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే లైన్ మ్యాన్ అనే క్యారెక్టర్ని కూడా ప్రొజెక్ట్ చేసి మూవీలో తీసుకురావడం, వారి యొక్క జీవిత చరిత్ర ఎట్లా ఉంటుంది అనేది చూపెట్టడం అనేది ఇట్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఐ బోర్న్ ఇన్ 63, సో బిఫోర్ 70s మూవీస్ అన్నీ దేశభక్తి, తర్వాత యూనో బాగా భక్తితో ఉండేది. అలాగే ఎక్కువగా దేశభక్తి, తర్వాత లవ్ బిఫోర్ బ్రదర్స్, అంటే ఇద్దరి మధ్యన సాక్రిఫైస్, అన్నదమ్ముల కోసం కుటుంబం చిత్రాలు ఇట్లా. అలాగే రాను రాను ఇట్స్ బికమ్ ఏక్ పూల్ దోమాలి, హీరోయిన్స్ ఒక హీరోయిన్, ఇద్దరు హీరోలు, తర్వాత ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో, ఇట్లా. అలాగే షోలే ఐఎమ్ ఫేవరెట్ ఆఫ్ హిందీ మూవీస్, ఎక్కువ హిందీ మూవీస్ చూసేవాడిని. సో ఇలాంటి మూవీస్ నుండి రాను రాను అంటే ఒకప్పుడు ఓన్లీ ఆ పర్టికులర్ హీరో ఉంటేనే మూవీ హిట్ అయ్యేది. బట్ ఇలాంటి డైరెక్టర్స్ కొత్త హీరోని ప్రొజెక్ట్ చేయడం, ఈ యొక్క హీరోస్ని తీసుకురావడం, అంటే లైక్ 2020 వీఆర్ సీయింగ్ ఇన్ ద 2020 ఒక ప్రొడక్షన్ అనేది, అంటే ఒక యంగ్ జనరేషన్ను తీసుకురావడానికి మీలాంటి యంగ్ డైరెక్టర్స్ ముందుకొచ్చి ఇలాంటి యువ హీరోలను తయారు చేయడం అనేది గ్రేట్ థింగ్. సో వారందరికీ నేను అభినందనలు చెప్తున్నాను. అలాగే లైన్ మ్యాన్ అనే స్టోరీ ట్రైలర్ చూశాను. అందులో కథ మొత్తం ఆయన చుట్టే ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఒక బర్త్డే పెద్దమ్మ గారిది చేయాలని ఉద్దేశంతో ఆ రోజు కరెంట్ ఇవ్వకపోవడం, దాని తర్వాత నెక్స్ట్ ఏందనేది నేను వంశీని అడిగిన, అక్కడ వరకు ఆగిపోయింది. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టోరీ అని. అంటే ఆ స్టోరీ తెర మీదనే చూసేది ఉంటుంది. సో అంటే లైన్ మ్యాన్ యొక్క జీవిత చరిత్ర ఎట్లా ఉంటుంది, ఒక లైన్ మ్యాన్ మీద ఆధారపడి గ్రామం ఎట్లుంటుంది అంటే ఐ కెన్ గివ్ ద సో మెనీ ఎగ్జాంపుల్స్ బికాజ్ ఐ వర్క్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. కాబట్టి పోలీస్ అండ్ ద లైన్ మ్యాన్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ ద సొసైటీ. మనకు తెలుసు డిజాస్టర్ వచ్చినప్పుడు, అంటే తుఫాన్ గాలిలు వచ్చినప్పుడు కూడా మనకు ఎన్నో పోల్స్ పడిపోతుంటాయి. ఓవర్ నైట్ వాళ్ళ పాపం మాతో పాటు వాళ్ళు కూడా ఈ 2 వింగ్స్ ఉంటేనే ఎలక్ట్రిసిటీ అనేది ఎప్పుడు కూడా 24/7 ఇవ్వగలుగుతారు వాళ్ళు. పాపం వారికి ఎన్ని కాల్స్ వస్తాయో అన్ని తిట్లు వస్తుంటాయి. పాపం చాలా సందర్భాలలో కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు కూడా మేము చాలా సందర్భాలు వారిపైన, ఎందుకంటే ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వి బుక్ ద అగెన్స్ట్ ద పీపుల్ హూ వాళ్ళని అసాల్ట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో వారి లైఫ్ ఎట్లుంటుందంటే మిజరబుల్గా ఉంటుంది. కరెంటు మిడ్ నైట్ పోయిందంటే చూడాలి. అప్పుడు మాకు వస్తే ఫోన్స్ వారికి కూడా వస్తాయి. సార్ ఇప్పుడు ఈవెన్ ఐ బికమ్ ఎమ్మెల్యే నౌ కాల్స్ ఆర్ ఆల్సో మై యామ్ ఆల్సో రిసీవ్. సార్ మా ఊర్లో కరెంటు లేదు సార్, లైన్ మ్యాన్ సరిగ్గా పట్టించుకుంటలేరు సార్, లేకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటల్, సారీ నా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది,
మా లైన్మెన్ సరిగా పట్టించుకుంటలేరు సార్, లేకుంటే లైన్మెన్ గత ప్రభుత్వానికి బాగా పనిచేసింది సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఈ విధంగా కూడా కామెంట్స్ వస్తున్నాయి. సో పాపం వాళ్ళ వృత్తి ధర్మం అనేది వారు ఎప్పుడు కూడా మొక్కవని ధైర్యంతో చేస్తారు వాళ్ళు. ఎప్పుడు కూడా లైన్మెన్ అనే వ్యక్తి, అతనికి ఏమి ఉండదు, అతనికి ఏమి ఎక్స్ట్రా థాట్స్ ఉండేవి. కరెంట్ ఇవ్వాలి, ప్రాపర్గా ఊర్లో కరెంట్ ఇవ్వాలి. ఒకవేళ మొన్ననే రీసెంట్లీ 3 people were died due to electrician. ఒక అబ్బాయి ఇప్పటికీ లైఫ్ ఈజ్ ఫైటింగ్ ఇన్ ద డెత్ బెడ్ ఇన్ ద హాస్పిటల్. పాపం వాళ్ళు ఎంత అవేర్నెస్ చేసినా కూడా గ్రామాల్లో వినరు. ఆ దొంగ ఉక్కు కుండీలు వేయొద్దు అని చెప్తుంటారు ఎప్పుడు కూడా, అయినా కూడా వారి మాటలు వినరు. ఎంత భయంకరం అంటే ట్రాన్స్ఫారం పేలిపోతుంటుంది, వారు కూడా భయపడతారు. అలాంటి సందర్భంలో అందులో సమ్ ఆయిల్, ఏం ఆయిల్, అది ఒక ఆయిల్ ఉంటుంది, అది మీద పడితే మొత్తం కాలిపోతాం మనం. సో అంతటి క్రూషియల్ జాబ్ వాళ్ళు చేసేది. వారికి ఈ మూవీ ద్వారా వారి యొక్క లైఫ్ను ఎన్లైట్ చేసిన డైరెక్టర్ గారికి, హీరో గారికి అండ్ ప్రొడ్యూసర్ వారికి అందరికీ నేను హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాను. సో ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద యంగ్ హీరో. ఇంకా ఇలాంటి మూవీస్ ఇంకా తీయాలి అండ్ ఈ మూవీ హిట్ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సో ఐ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. జై హింద్. ఇచ్చిన మ్యూజిక్లో మనం జల్దీరా సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది, తెలుగులో కూడా, తెలుగు ఆడియన్స్ కూడా సాంగ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ March 15th రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మనం ఒక స్పెషల్ సాంగ్ని లాంచ్ చేసుకోబోతున్నాం అనమాట. అది కూడా ఒక పెళ్లి సాంగ్. సో మరి పెళ్లి సాంగ్ లాంచ్ చేయాలంటే, ఆ స్పెషల్ సాంగ్ రావాలి అంటే ఒక స్పెషల్ గెస్ట్ కూడా స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది. కాబట్టి లైన్గా బోల్డ్ అన్ని బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని మనకు అందించే డైరెక్టర్ నందిని రెడ్డి గారికి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. నందిని రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ టు లాంచ్ ద సాంగ్ నా కొడుకు పెళ్ళి. నాకొద్దు పెళ్ళి అంటున్నారు, మరి ఎవరంటున్నారో ఏమంటున్నారో సాంగ్ ద్వారా తెలుసుకుందాము. సో నందిని రెడ్డి గారు, హార్డీ వెల్కమ్ టు యూ. అండ్ ఐ థింక్ త్రిగుణ్ కూడా స్టేజ్ పైకి వచ్చి వెల్కమ్ చేస్తే బాగుంటుందేమో నందిని రెడ్డి గారిని. You please be here. Yeah. So అంటే ఈ గో గ్రీన్, గో ఈకో గ్రీన్ అని చేయి మాత్రం ఇస్తున్నాం, పువ్వులు ఏమి ఇవ్వట్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. త్రిగుణ్ నాకు చాలా మంచి ఫ్రెండ్. వి బిన్ ఫ్రెండ్స్ ఫర్ వాట్ నో 15 years. సరే ఏళ్ళు చెప్పకూడదు, అందుకే చాలా ఏళ్ళైంది. సో తను నాకు ఒక పెద్ద ఫేవర్ కూడా చేశాడు, అదేంటో చెప్పను. కానీ అంటే ఈ సచ్ అ గుడ్ ఫ్రెండ్ దట్ అరే నాకు ఈ ప్రాబ్లం ఉందంటే అన్నీ వదిలేసి విదిన్ మినిట్స్ హీ వాజ్ దేర్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. ఐ ఓ యూ వన్ బిగ్ వన్. అండ్ ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం, అసలు నాకు సినిమాలు మొన్న మంజుమేల్ బాయ్స్ చూసి వచ్చానండి. అసలు ఎంత అద్భుతంగా అనిపించింది సినిమా. అండ్ ఐ సెడ్ ఆడియన్స్కి ఇప్పుడు కంటెంట్ మారిపోతుంది, కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వాళ్ళు చూసేది మారిపోతుంది, జస్ట్ ఒక స్టోరీ హీరో అయిపోతుందని చెప్పాను. సో హీ వాస్ టెలింగ్ మీ హౌ దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఒక పల్టూరులో షూట్ చేశారు. హీ సెడ్ 90% ఆఫ్ ది యాక్టర్స్ అందరూ ఆ పల్టూరు నుంచి. సో మన బలగం కూడా అలాగే జరిగింది కదా. సో నిజంగా ఐ ఫెల్ట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఎప్పటికీ ఏదో ఒకటి కొత్తది ట్రై చేస్తూనే ఉంటాడు, ఏదో ఒకటి. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ త్రిగుణ్. యూ నెవర్ గివ్ అప్. ఏదో ఒకటి కొత్తగా చేయాలి, కొత్తగా ట్రై చేయాలి అని వెతుకుతూ ఉంటాడు, ఒక సంచారి తను. సో డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు రియలీ డూ సంథింగ్ బిగ్ ఇస్ మై బిలీఫ్. నో థ్యాంక్ యూ సో మచ్. సినిమాస్ చేంజ్ సో మచ్ కదా. ఈరోజు గామి అని ఒక సినిమా వచ్చింది, దర్ ఇస్ అ ఫిల్మ్ కాల్డ్ మంజుమల్ బాయ్స్. తెలుగు నుంచి మనం ఏం చేస్తున్నాం, అండ్ దిస్ ఇస్ అ లిటిల్ అటెంప్ట్. అండ్ ఒక సాంగ్ థీమ్, ఒక సాంగ్ యాక్చువల్లీ మీ చేత లాంచ్ చేద్దామని, అండ్ ఐ ఇన్సిస్టెడ్ దట్ మీరే లాంచ్ చేయాలని. ఆ సాంగ్ ఏంటంటే పెళ్ళొద్దురా బాబు. రీసెంట్గా పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆ అర్హత నేను కోల్పోయాను. సో అందుకే నన్ను పిలిచేవన్నమాట. ఎందుకు నందిని రెడ్డి గారే అప్రాప్రియేట్ లాంచ్ చేయడానికి? పర్లేదులేండి, పెద్దగా కష్టాలు లేకుండా సుఖంగా ఉండే ఒక క్యాండిడేట్ కావాలి కదా. ఈ సాంగ్కి ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒక ఫీమేల్ సల్మాన్ ఖాన్ లాంటి పర్సనాలిటీ కావాలి అని ఏదో కవరింగ్ ఇస్తున్నాడు చూడు, బాగా కవరింగ్ ఇస్తున్నాడు. Yeah, would love to launch the song. Before that, I really want to congratulate
ద ప్రొడ్యూసర్, మీరు ఇలాంటి ప్రాజెక్ట్ బ్యాక్ చేస్తున్నందుకు ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టు ద యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇందాకే మీతో మాట్లాడుతుంటే చెప్పారు మీరు. అండ్ ఈ సినిమాతోటి మీరు మంచి తెలుగులో ఒక మంచి అడుగు వేయాలి. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మోర్ స్టోరీస్ ఫ్రమ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. ముందుగా లైన్మెన్ బృందాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన నా ముందు కూర్చున్న అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా మా రియల్ లైన్మెన్లో కూడా ధన్యవాదాలు. ఈ చిత్ర యూనిట్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్ పర్పుల్ రాక్ ఎంటర్టైన్మెంట్స్, యంగ్స్టర్స్ యతీష్ గారు, గణేష్ గారు. నాదేం లేదండి, నన్ను ఊరికే వచ్చి తెలుగు అని ముందు పెట్టారు. వారే పాపం కష్టపడ్డది, కర్త కర్మ క్రియ వారే. దానికి జీవం పోసింది మాత్రం మా త్రిగుణ్ అని చెప్పొచ్చు. అదే మీరందరూ కూడా ట్రైలర్లో చూశారు. నట్టుగా, అరే నట్టు నువ్వు అసలు లైన్ ఎందుకు వేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆ క్వశ్చన్ చెప్పు. స్కూల్లో కాలేజ్లో లైన్ ఎక్కువ వేసినా ఇప్పుడు బంద్ చేసిన అన్నానే. ఆ లైన్ కాదు అడిగేది. సినిమాలో లాస్ట్కి మాకు ట్రైలర్ చూపించినప్పుడల్లా లాస్ట్కి వచ్చే వరకు ఆ లైన్ నేను ఏం గౌడ్ సాబ్ అంటున్నాను, ఇక్కడ రెడ్డి సాబ్ అడుగుతున్నాడు. లైన్ ఎందుకు వేయట్లేదో చెప్పండి. మార్చి 15వ తారీఖు థియేటర్లో వచ్చి కనుక్కోండి ఎందుకు లైన్ వేయలేదు, ఏమైంది సంగతి అని. తప్పకుండా. థ్యాంక్ యూ త్రిగుణ్. నిజంగా కూడా ఇక్కడ ఉన్న చిత్ర బృందాన్ని అందరికి కూడా నిజంగా కూడా అందరికి అభినందనలు. అలాగే ముఖ్యంగా ఒక లైన్మెన్ వారి జీవితంలో ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, వారు ప్రజలకు ఆ ఊర్లో ఎంత దగ్గరగా ఉంటారు, మానవ సంబంధాలు కోల్పోయే ఈ యొక్క ప్రపంచంలో మానవ సంబంధాలతోని లైన్మెన్లు అక్కడున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఒక ఊర్లో వాళ్ళందరినీ కూడా కలుపుతూ మనందరం ప్రశాంతంగా ఫ్యాన్ కింద నిద్రపోవడానికి వాళ్ళు ఏ రాత్రులైనా కూడా పగలనక రాత్రనక వాళ్ళ కుటుంబాలను వదిలి మన కోసం పనిచేసే ఆ లైన్మెన్లకు ఒకసారి వావ్ అని చెప్పుకుంటూ ఆ మా సరిహద్దులో మన కోసం సెక్యూరిటీ ఎట్లయితే అక్కడ మా సైనికుడు చేస్తాడో అదే మన ఊర్లలో లైన్మెన్ లేకుండా కూడా మన పరిస్థితి అదే. కాబట్టి అట్లాంటి ఒక సందేశాత్మక చిత్రంతో పర్పుల్ రాక్ ఎంటర్టైన్మెంట్స్ వారు తీయడం నిజంగా కూడా సంతోషం. ఎందుకంటే ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో మీరందరూ చూస్తే 2 హీరోలు 2 హీరోయిన్స్ 2 లవ్ సాంగ్స్ లాస్ట్కి ఒక సీను, ఇలాంటి సినిమాలు వచ్చే టైంలో ఒక మంచి సందేశాత్మక చిత్రంతో ముందుకొచ్చిన మా యూనిట్కి నిజంగా కూడా ధన్యవాదాలు. అలాగే చాలా మంచి పర్ఫార్మెన్స్ త్రిగుణ్ గారు ఇచ్చారు. వారికి నిజంగా కూడా ఒక మంచి హీరోగా వారు ఇంకా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు పోవాలి. అలాగే యంగ్ డైనమిక్ డైరెక్టర్ గారు వారు ఇప్పటికే 2 వెబ్ సిరీస్ కానీ ఒక మూవీ కానీ తీయడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు. తప్పకుండా మీరు కూడా మీ యొక్క లైఫ్లో మంచి మంచి మూవీస్ తీసి మంచిగా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పర్పుల్ రాక్ ఎంటర్టైన్మెంట్స్ వారికి ఒక చిన్న మనవి. సార్ మీరందరూ కూడా బెంగళూరులో పెద్ద పెద్ద సినిమాలు తీసే దగ్గర ఉన్నారు, మా తెలుగుకు రండి, తెలుగు ఇండస్ట్రీకి రండి. ఇక్కడ కూడా మా చిన్న హీరోలకు చిన్న హీరోయిన్లకు తెలుగు వారికి అవకాశాలు ఇవ్వండి. తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరూ కూడా మిమ్మల్ని తప్పకుండా ఆదరిస్తారని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అసలు మీ స్పీచ్కి ఇంట్రొడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఉంది సార్. ఫ్లో పీక్స్కి వెళ్ళిపోయింది లాస్ట్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ గణేష్ పాపన్న గారు టు ప్లీజ్ స్పీక్ సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం. Let me speak in English. My apologies. I can understand Telugu, I can speak, but not that fluently. This is in front of the media, so let me speak English. 2 years back, I came to Hyderabad to meet this gentleman for some help to connect with some film stars to promote one of my movie from Bangalore. He connected Mr. Ram Gopal Verma. Next to him, I found this person. And we just met. In the evening, casually, we were talking about a couple of lines on the films. And he told, this is beautiful. I told, will you do such kind of content movies? Because under Purple Rock Entertainers, it is we don't have boundaries. We focus on local content to the global audience. So we did a few movies and it has worked for us. We don't heavily invest on over commercial contents and stuff, so we merely focus on a clean content where anybody in the world can understand the subject. And Trigun told, this line is so beautiful that only I have to play this role. But then
we wanted to do that movie in Kannada. He told, no, I would like to debut in Kannada. I have done in Telugu, I have done in Tamil, I also want to do in Kannada. So I am happy that somebody is want to do in Kannada. Then we decided if he is showing so much love to come and do in Kannada, we thought we'll do this movie as a bilingual and do a Telugu movie also. So that made us to venture into Telugu movie. Immediately we took help of Bharati Babu sir, who came to Bangalore. He came and supported with the complete Telugu diction. He taught Telugu to some actors. So we used some newcomers, we used some Kannada actors, and we used Trigun as a Telugu hero. And we used a Padma Shri awardee Jayashree Amma for this project because she is a national icon actually, which works in almost everything. So this is a beautiful content we have knitted around a lineman. So there is a huge story in this film. It is not just one lineman. When power goes off in a village for a few days, what good can happen in this world is what we have shown in this film. This month 15th release avta undi. I request all the people of Andhra Pradesh, Telangana, both the states, people would come and watch this movie, bless us. And we have also planned 2 more films for this year, and we'll definitely come back to the same city, same state, and we'll continue to do movies in both Kannada and Telugu. Thank you so much for the love, and it was absolutely fantastic pre-release event in Hyderabad. And lastly, I would like to thank my very good friends Rajiv, Mike, Bharat, who has taken off their weekend and come here to support us. We've been friends for decades now, but thank you so much, sir, for coming, and thank you all. Wonderful, sir. Thank you so much. We will be looking forward for many more films from Purple Rock Entertainer. Thank you so much. So yes, Yatish Garu, requesting you to please speak. అందరికీ నమస్కారం. నాకు కొంచెం పక్కా తెలుగు రాదు, బట్ ఐ విల్ ట్రై టు. లైన్మెన్ యాజ్ అ మూవీ, ఇట్ ఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది డ్రీమ్. మనకి ఇట్లాంటి మూవీ చేయాలనేది ఒక మైండ్కి వచ్చేది కాకుండా, ఆ టీం వర్క్ ఏమి మాకు ఒక్కొక్క స్టేజ్లో వచ్చినారో, ఇట్ ఈస్ యాక్చువల్లీ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. ఎందుకంటే ఒక పెద్ద మూవీస్ కానీ ఎట్లా పెద్ద టీం వర్క్ ఉంటుందో, అలాంటి ఎఫర్టే ఇలాంటి సినిమా కూడా ఉంటుంది అని చెప్తాను నేను యాక్చువల్లీ. సో ఇందులో ఒక లైట్ బాయ్ నుంచి పట్టి మన హీరో వరకు ఒక విలేజ్లో కానీ ఒక అట్మాస్ఫియర్లో అక్కడే స్టే చేసి ఆ ఎన్వైర్న్మెంట్లో ఉండి యాక్చువల్ లైన్మెన్లో ఏం కష్టం ఉంటుందో, ఏం చేస్తారో అనేది ఒక కంప్లీట్ రొటీన్ని చూసి ఐ కుడ్ సే ఆ క్యారెక్టర్స్లో దే లివ్డ్ యాజ్ ఇన్ ఎవ్రీ డే అని నేను చెప్పచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ విత్ ది డైరెక్టర్, మేము యూజువలీ యాజ్ అ ప్రొడ్యూసర్స్ వెన్ వీ లిజన్ టు స్టోరీస్, వీ కెన్ గేజ్ by the way the director recites, tells us the story. So our confidence, వాళ్ళ చెప్పే విధానము అదంతా counts. That's when we knew this is something big has to happen. ఇలాంటి స్టోరీస్ అన్ని పక్క వెళ్ళాలి, ఇలాంటి సబ్జెక్ట్స్ ఆల్ ఓవర్ వరల్డ్ వెళ్ళాలి అనేది మా పర్పుల్ రాక్ ఎంటర్టైనర్స్ ప్రొడక్షన్ కంపెనీకి ఒక వన్ ఆఫ్ ది ఎయిమ్ ఇది. సో అలాంటి స్క్రిప్ట్సే వి సెలెక్ట్, అండ్ అలాంటి డైరెక్టర్స్ వాళ్ళని వి ఎంకరేజ్ దెమ్. సో కమింగ్ టు ది మూవీ, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ మూవీ. నవ్విస్తుంది, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ రిలేషన్షిప్స్ అనేది ఒక ఎలా ఉంటుంది అని ఒక ఫీలింగ్స్ అన్నీ ఒక్కొక్కరికి కనెక్ట్ అయ్యేట్లా మూవీ ఇది. అండ్ డెఫినెట్గా చెప్తాను, ఇది ఒక
ఒక వాల్యూ అనేది ఏముందో, ఒక హ్యూమన్ వాల్యూస్ కానీ, ఒక రిలేషన్షిప్స్ కానీ, దాన్ని మీకు ఒక గిఫ్ట్ లాగా అందరూ ఈ మూవీ చూసే వచ్చే వాళ్ళకి అందరికీ ఒక గిఫ్ట్ లాగా థియేటర్లో ఇస్తాము అనేది ఒక కాన్ఫిడెన్స్గా చెప్తాను నేను ఇది. సో ఆ వాల్యూస్ యూ విల్ టేక్ హోమ్ యాజ్ అ గిఫ్ట్ వెన్ యూ సీ దిస్ మూవీ. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఇన్ దిస్ మూవీ. అండ్ అందరికీ దయచేసి మూవీని థియేటర్లో వచ్చి చూడాలనేది నా కోరిక. అండ్ దీని నుంచి మాకు ఒక పెద్ద సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ఇలాంటి స్క్రిప్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ఎవ్రీ వన్. అది రీచ్ అవ్వాలి. అండ్ హాలీవుడ్ మూవీస్, బాలీవుడ్ అనేది ఒక రేంజ్ ఉండేది ఉంటే, మన టాలీవుడ్ కానీ మన సౌత్ ఇండియన్ మూవీస్ వీఆర్ బిల్డింగ్ దట్ మొమెంటమ్ టు రీచ్ టు ద లెవెల్ ఆఫ్ హాలీవుడ్ అండ్ బాలీవుడ్ నౌ, which is a very good thing for us. And traveling the world, keeping these kind of contents, we need to show what our South Indian contents are, ఎంత స్ట్రాంగ్గా ఉంది రిలేషన్షిప్స్, వాల్యూస్ అనేది, ఆ ట్రెడిషన్స్ని 30-40 years, 50 years, ప్రాబ్లీ డెకేడ్స్ టుగెదర్, ఆ ట్రెడిషన్స్ని దాన్ని హోల్డ్ చేసే అట్లా మూవీస్ మనం తీయాలనేది ఐ ప్రాబ్లీ టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ టు కీప్ this as a we should have this as a permanent thing in each movie. We should hold this as a key points in each movies, I said. So thank you andurki. Thanks for the media and mana PRO garu Vamshi Kaka gariki, mana social media team houseful andurki na ధన్యవాదాలు చెప్తూ, అండ్ శ్రేయస్ మీడియా మంచి ఒక ప్రోగ్రామ్ మాకు చేసి ఇచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యాంకర్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్ యాక్చువల్లీ. అండ్ తెలుగులో ఇక కంటిన్యూస్గా మీరు సినిమాలు చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు డైరెక్టర్ గారు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. రఘు శాస్త్రి గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్ ద తెలుగు ఆడియన్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ గెస్. యా, తెలుగు ప్రేక్షకులందరికీ, ఆల్ ద డిగ్రీటర్స్కి నమస్కారం. నేను తెలుగులో మాట్లాడతా, ట్రై చేస్తాను. సూపర్ సూపర్. ఇక్కడ వచ్చి తెలుగు సినిమా తీసి నా తెలుగులో మాట్లాడలేదు కదా. అవినాష్ ఒక క్వశ్చన్ అడిగితే ఉన్నారు అక్కడ, కరెంట్ పోతున్నప్పుడు ఏ యాక్షన్ చేశారు మీరు చిన్న వయసులో అని. నాకు నా నాన్నమ్మ కథ చెప్తుంది, యాక్షన్ లేదు అక్కడ, ఎమోషన్స్ ఉంది. ఆ ఎమోషన్స్ ఇక్కడ సినిమాలో బ్యూటిఫుల్. బ్యాక్ టు రూట్స్ అంటే ప్రీవియస్ 1980s को అంద టైంకో స్టోరీ కాదు ఇది. మా అందరినీ కనెక్ట్ చేసే ఒక స్టోరీ. మా గురుగారు చెప్తుంటేనే ఉన్నారు ఏమంటే, వీఆర్ నాట్ బోర్న్ యాజ్ హ్యూమన్స్, వీఆర్ బోర్న్ టు బీ హ్యూమన్స్ అని. సో ఆ హ్యూమానిటీ ఇంకా ఉంది మనుషులో అన్ని తీసేసే ఆ స్టోరీనే ఇది. ఇది రియల్ స్టోరీగా ఏ స్టేట్లో ఈ స్టేట్లో జరిగింది అంటే కాదు, ఇది ఇండియాలో എല്ലാ స్టేట్లో జరుగుతూ ఉంటుంది. రోజ్ స్టోరీ ఇది, మా అందరి స్టోరీ. మీరు ఫిలిం చూసినప్పుడు ఇది నా స్టోరీ, ఇది మా ఊరు స్టోరీ, మా కథ అని ఫీల్ అవుతుంది. అది నా ప్రామిస్. థియేటర్కి వచ్చినప్పుడు ప్రతి ఫిలింలో ఏదో ఒక స్టోరీ ఉంటుంది. చూసినప్పుడు ఇంటికి పోతాం, మర్చిపోతాం ఆ ఫిలింని. అంత స్టోరీ నాకు నచ్చదు. నా అయితే స్టోరీ తీస్తే అది ఒక 100 years 200 years మెమరీలో ఉండాలి. అందరి స్టోరీలే నా తీస్తానని నా భరోసా. సో ఎవ్రీ ఫిలిం నా రాసే ముందు నాకు ఒక క్వశ్చన్, ఇది ఎందుకు తీయాలి, ఇది ఎందుకు చూడాలి ఆడియన్స్, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ ఫిలింలో ఉంది. సో కాన్ఫిడెంట్గా చెప్తాను, ఈ ఫిలింని చూసినప్పుడు కళ్ళు ఆ నీరు వస్తుంది, ఆ కనెక్ట్ అవుతారు ఆడియన్స్. సో అందుకే ఆ థియేటర్స్లో వస్తే చూస్తే అందరూ కనెక్ట్ అవుతారని నా ప్రామిస్ తెలుగు ప్రేక్షకుడికి. సో థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్కి మాట్లాడలేకి చాలా ఉండద్దు, ఒకే ఒక మాట చెప్తా, సీ యూ ఆన్ థియేటర్స్ ఆన్ ఫ్రైడే. థ్యాంక్ యూ సో మచ్. త్రిగుణ్ గురించి మీరు థ్యాంక్స్ చెప్పాలంటే చాలా లిస్ట్ ఉందంటారా? సో ఈ టైంని ప్రేక్షకుడికి థియేటర్కి రావాలని చెప్పాలని నా ఆశ ఉంటుంది. సో త్రిగుణ్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. నా ఫస్ట్ టైం త్రిగుణ్కి ముందు నా పెద్ద హీరోస్కి కథ చెప్పాను నేను, అదే త్రిగుణ్కి కూడా చెప్పాను.
అందరూ అడిగింది ఒకటే, ఫైట్స్ ఉందా, హీరోయిన్ ఉందా అని. అదే ఏమీ లేదు ఈ సినిమాలని ఎవరు అక్సెప్ట్ చేసలేరు. సో వెన్ ఐ మెట్ త్రిగుణ్, నాకు ఇదే సినిమా కావాలి అని చెప్పారు వాడు. సో దట్స్ ద ఫస్ట్ క్వాలిటీ ఐ చూస్ హిమ్ హ్యాస్ ఎ. ఈ సినిమాలో ఒకటి హీరో ఒకటి హీరోయిన్ లేదు. మీ లైఫ్లో మీ హీరోయిన్ అంటే ఈ ఇన్ దేర్ ఓన్ లైఫ్ అవరే హీరో అవరే హీరోయిన్. అది ఇన్ ద లైన్ మ్యాన్ మూవీలో త్రిగుణ్ హీరో, ఫ్రెండ్స్ హీరో, హీరోయిన్ అంటే దేవుడమ్మ హీరోయిన్, కాజల్ హీరోయిన్, అందరూ హీరోయిన్నే. అందరూ హీరోయిన్ కాబట్టి ఇదొకటి ఊరు కథ. ఆ ఊరిలో అందరూ హీరో హీరోయిన్ కాదే. సో త్రిగుణ్ హ్యాస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. అండ్ ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్. ఇంత ఒక క్రేజీ ఐడియాకి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎవరు ఒప్పుకోలేరు. సో దే వాంటెడ్ దిస్ ఫిలిం టు డూ ఇన్ తెలుగు అండ్ కన్నడ. సో నాకు తెలుగు యాజ్ అ డైరెక్టర్ నాకు భాష ఏం లేదు. నాకు సినిమా అంతే తెలుసు, కన్నడ, తెలుగు, హిందీ. అదే బ్యారియర్సే లేదు ఒక డైరెక్టర్కి. నాకు నమ్మకం ఉంది ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కూడా అప్పుడే హ్యాపీగా రిసీవ్ చేస్తారని. సో ఐ బిలీవ్ ఇన్ దెమ్. అందరి థియేటర్కి వచ్చి సినిమా చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదే మా సినిమా చేస్తాము. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ తెలుగు ట్రైనింగ్ త్రిగుణేనా? ఇప్పుడు త్రిಗುಣ್కి ಕನ್ನಡ ఎంత వచ్చిందో కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ಕನ್ನಡ ಡೈಲಾಗ್ಸ್ చెప్పిನ ತ್ರಿಗುಣ್ ಹೇಗಿದ್ರಿ? ಚೆನ್ನಾಗಿದ್ರಾ? ಚೆನ್ನಾಗಿದೆ ಮೇಡಮ್, ನೀನು ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ಊಟ ಮಾಡಬೇಕು, ಟೈಮ್ ಆಯ್ತು, కొంచెం త్వరగా ಸ್ವಲ್ಪ ಜಲ್ದಿ ಮಾಡಬೇಕು. సో ప్లీజ్ త్రిగుణ్ మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు ఉంటుంది, ప్రతి పాత్ర మీద దాన్ని వేసేవాడి పేరు కూడా ఉంటుందని నమ్మేవాడిని నేను. ఇది నాకు దాదాపు 23వ సినిమా రిలీజ్ అవుతుందండి. కథ అన్న సినిమాలో మొదలుపెట్టాం. ప్రతి సినిమాలో ఏదో ఒకటి చేసుకుంటూ రావాలి. ఇప్పుడు రాముడు లంకకి వెళ్ళినప్పుడు హనుమంతుడు ఎంత చేశాడో ఆ ఉడత కూడా అంతే చేసింది. బాహుబలి అండ్ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు చేస్తున్న ఈరోజు మన తెలుగు సినిమాని ఎంత దూరం తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారో అదే అటెంప్ట్ ఒక చిన్న ఉడతలాగా నేను కూడా చేస్తున్నాను, నేను నమ్ముతున్నాను. సిన్సియర్గా దాన్ని నేను చేస్తూ కూడా ఉన్నాను. లైన్ మ్యాన్ అన్న సినిమా ఫస్ట్ ఆయన చెప్పారు, యాక్చువల్లీ వేరే పని మీద వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు ప్రొడ్యూసర్స్, ఇలా ఒక లైన్ చేద్దాం అనుకున్నప్పుడు నేను చెప్పాను సార్ తెలుగులో చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అప్పుడే రీసెంట్గా నేను యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూడడం జరిగింది. కొన్ని లైన్ మ్యాన్లు ట్రైనింగ్లు ఇవ్వడం, ఎలా ఎక్కుతారు అని కొన్ని ట్రైనింగ్లు ఇవ్వడం. కొత్తగా ఐ థింక్ తెలంగాణలోనే ఫస్ట్ టైం ఇండియాలో లేడీస్ లైన్ ఉమెన్గా రావడం, దానికి ఒకసారి ఒక పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాస్. అసలు మగవాళ్ళు కూడా చేయలేని పనిలో ఆడవాళ్ళు దిగి చేస్తున్న ఒక రాష్ట్రంలో మనం ఉండి అసలు లైన్ మ్యాన్ గురించి సినిమా దిగిపోవడం ఏంటి, నేను చేస్తాను అన్నారు. మాకు తెలుగు అంత బడ్జెట్ లేదండి. సార్ మీరు ఏ ఊర్లో షూట్ చేస్తే అక్కడ వస్తా, నాకు మంచం ఇచ్చేయండి, నేను పడుకుంటా, నేను వండుకుంటా, నన్ను వదిలి నేను వస్తాను, మీరు ఎంత ఇవ్వగలుగుతారు ఇవ్వండి, నేను సినిమా చేస్తాను అని చేసిన వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఈ సినిమా. సినిమాలు చాలా చేస్తూ ఉంటామండి, వెళ్ళిపోతూ ఉంటాం మనం లైఫ్లో. ఇప్పుడు నేను కథా సినిమా చేసినప్పుడు కూడా థియేటర్లో పెద్దగా ఆడలేదు, కానీ ఈ రోజు వరకు ఎక్కడికి వెళ్ళినా కథ అని మాట్లాడతారు. నేను చీకటి గదిలో చిత్తకుట్టుడు అని ఒక సినిమా చేశాను. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు బూతులే, భయంకరమైన డబ్బులు వచ్చాయి, అసలు మామూలు డబ్బులు రాలేదు. నేను లైఫ్లో కొంచెం సెటిల్ అయ్యా, ల్యాండ్ కారు కొనడానికి ఆ సినిమాని హెల్ప్ చేసింది. కానీ ఇట్లాంటి సినిమా చేసినప్పుడు నైట్ నేను ప్రశాంతంగా పడుకుంటాను. ఈ సమాజానికి ఏదో ఒకటి ఇచ్చాను, ఆ పిల్లలకి ఏదో ఒక న్యూస్ ఇచ్చాం, ఏదో ఒకటి చేయడానికి ఉంటుంది అని ఒక ప్రశాంతంగా ఒక కళాకారుడుగా ప్రశాంతంగా పడుకునిచ్చేది ఇట్లాంటి సినిమాలు. అండ్ ఇట్లా చెప్తున్నాను కాబట్టి ఇది ఆర్ట్ సినిమా ఉండదు, ఫుల్ కామెడీ ఉంటుంది సినిమాలో. అండ్ ఒకప్పుడు బార్డర్లు ఉండేవండి, అంటే మా నాన్నగారు బ్యాంకులో పనిచేసేవారు కాబట్టి మేము కొంచెం మద్రాసు, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ అన్ని చోట్ల ఉండేవాళ్ళం. మేము అన్ని భాషల్లో సినిమాలు చేస్తాం, మా ఇంట్లో అందరూ సినిమాలు పిచ్చోళ్ళు అనమాట. ఈరోజు ఇప్పుడు రీసెంట్గా నందిరెడ్డి గారు వచ్చారు, చెప్తున్నారు మంజుమల్ బాయ్స్ ఉన్న సినిమా చూసి వచ్చాను, మలయాళం సినిమా అని చెప్తున్నారు. కొద్ది రోజుల ముందేమో అందరం కాంతారా అని ఒక సినిమాకి మనం టికెట్లు దొరకకుండా కొట్టుకున్నాం. ఈరోజు ఆ లాంగ్వేజ్లు దాటి సినిమా అన్న భాషకి, ఆ ఆర్ట్ ఫామ్కి లాంగ్వేజ్లు దాటి వెళ్ళిపోయింది కదండి. ఈ మన ఊర్లో చెప్తారు కదా, రెండే రిలీజన్స్ ఉంటాయి, ఒకటి క్రికెట్, ఇంకోటి సినిమా. మా వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళి సినిమా క్రికెటే ఆడుతున్నారు, చాలామంది ఊర్లో లేరు ఎందుకంటే అందరు క్రికెట్ ఆడడానికి వెళ్ళారు. సో ఈ ఈవెంట్ని, ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఫస్ట్ వచ్చిన మా లైన్ మ్యాన్ సోదరులందరికీ ఒక పెద్ద శిరస్సు వంచిన ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు.
వాళ్ళు అడిగిందల్లా ఈరోజు వాళ్ళతో మాట్లాడితే నాకు అర్థమైంది, వాళ్ళు అడిగిందల్లా ఒక విషయమే, మీరు ఫోన్లు చేయండి అన్నీ ఓకే, మమ్మల్ని తిట్టద్దు, అర్థం చేసుకోండి. ఆ విషయం అందరూ అందరూ చూస్తారు. అట్లీస్ట్ ఇది చూసిన అందరూ మారకపోయినా చూసిన ఒక 10 మంది అయినా మారితే నాకు చాలా చాలా సంతోషం. వాళ్ళని యూజువలీ మనం పోలీసుల గురించి కానీ, ఒక డాక్టర్ల గురించి కానీ, ఒక మన పబ్లిక్ రోడ్లు క్లీన్ చేసే వాళ్ళ గురించి కానీ గొప్పగా మాట్లాడతాం, కానీ ఈ అన్నిట్లో మనం లైన్ మ్యాన్ని మర్చిపోతున్నాం. సో వాళ్ళని గుర్తు చేసేటట్టు, వాళ్ళు ఈ సమాజానికి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పే ఒక కథ ఇది నిజంగా. అండ్ వచ్చే ముందు నేను యూట్యూబ్ కమెంట్స్ అన్ని చదువుతున్నాను అనమాట. మ్యాక్సిమం పాజిటివ్ కమెంట్స్ వచ్చింది ఈ ఈవెంట్కి, ఈ ట్రైలర్కే. దాంట్లో ఈ సత్తుపల్లి అని చెప్పి కూడా కొంతమంది, స్పెల్లింగ్ మిస్టేక్ కాదండి, మేము కొన్ని యూజ్ చేయలేము, మేము కొన్ని రియల్ రెఫరెన్సెస్ వాడలేము, కాబట్టి కొన్ని ఫర్ ద సేక్ ఆఫ్ ఫిల్మ్ స్క్రిప్ట్ కోసం కొంచెం గ్రామటిక్గా దాన్ని మార్చడం జరిగింది. మా రైటర్స్ చేశారు, బికాస్ కొన్ని డైరెక్ట్ రెఫరెన్సెస్ మేము ఇవ్వలేము సినిమాలో ఉండడం వల్ల. అది కావాలని చేసిందే, మాకు స్పెల్లింగ్ రాకుండా చేయలేదు. అండ్ 2 భాషలు ఏంటి, 2 భాషలు అందరికీ తెలుసు. తెలుగులో నేను దాదాపు చాలా సినిమాలు చేశాను, అప్పుడప్పుడు తమిళ్లో కూడా చేస్తూ ఉంటాను. నాకు ఒక చిన్న దురద అనమాట, ఫ్రాంక్గా చెప్పాలంటే. ప్రకాష్ రాజ్ గారు నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేశారు, ఆయనతో పాటు నేను చేయడం జరిగింది. ఆయనలాగా అన్ని భాషల్లో యాక్ట్ చేయాలి, నేర్చుకోవాలని నా కోరికను తీర్చిన మా ప్రొడ్యూసర్స్ అండ్ మా డైరెక్టర్ రఘుశాస్త్రి గారికి ఒక పెద్ద ధన్యవాదాలు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ గురించి మాట్లాడాలి, అది వంశన్న. చూసారా, చెప్తేనే క్లాప్స్ పడుతుంది. సినిమాలలో ఈరోజు ఏ లాంగ్వేజ్, ఏ ఇండస్ట్రీ అని వదిలేయండి, మీకు వెనకాల ఒక సపోర్టు లేకపోతే, మీ నాన్నగారు డబ్బులు పెట్టలేకపోతే, మీరు పబ్లిసిటీకి డబ్బులు ఇవ్వలేకపోతే, మీరు మీమ్స్ వేయలేకపోతే, మీరు ఫ్యాన్ పేజెస్ పెట్టించుకోలేకపోతే, మీరు వస్తున్నప్పుడు డబ్బులు ఇచ్చి ఫోటోలు తీయించి నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, నేను బాత్రూమ్కి వెళ్తున్నాను, నేను పొద్దున్న లేచాను అని చెప్పలేకపోతే, ఒక స్టార్గా ఉండలేని ఒక పరిస్థితిలో నీ దగ్గర టాలెంట్ ఉంది, నీ దగ్గర ఒక కరెక్ట్ ఇంటెన్షన్ ఉంది, నువ్వు ఈ గమ్యాన్ని వదలొద్దు అని నన్ను ప్రతిరోజు ప్రోత్సహించేది వంశన్న. థ్యాంక్ యూ సో మచ్ వంశన్న, ఐ లవ్ యూ. ఈ సినిమా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను చాలామంది గురించి చెప్పొచ్చు. బి జయశ్రీ గారు, ఆవిడ నేను నాటకాల నుంచి, నేను స్టేజ్ మీద నుంచి వచ్చిన వాడిని, ఇంగ్లీష్ నాటకాలు వేసేవాడిని. ఆవిడ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థియేటర్ ఆర్టిస్ట్ అనమాట. ఆవిడకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది ఫర్ థియేటర్. సో అంత పెద్ద ఒక గొప్ప కళాకారులను మా సినిమాలో ఉండడం నాకు చాలా సంతోషం. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, నాకు కన్నడ నేర్పించేవాడు, నేను అందరికీ తెలుగు నేర్పించేవాడు, 2 లాంగ్వేజ్లో తీసేవాళ్ళం. సో తెలుగు అండ్ ప్లస్ తెలంగాణ. మనకు వచ్చిందే తత్త బెబ్బే చదివేటప్పుడు, సరిగ్గా చదువుకుంటే ఎక్కడెందుకు వస్తాం. సో అదొక నా తెలంగాణని మరింత బెటర్గా చేసి, నాకు కొంచెం కాస్తో కన్నడాన్ని చంపకుండా కొంచెం నేర్పించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ రఘుశాస్త్రి అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. చెప్పుకుంటూ పోతే చాలామంది ఇంకా చాలా చెప్పుకుంటూ పోవచ్చు. బిఫోర్ ఐ ఫినిష్, నాకు ఈ సినిమా ఎందుకు చాలా స్పెషల్, ఈ ఇమోషనల్ అంటే దేవుడు కొన్ని అలా కుదిరిస్తాడు కదా. ఈ సినిమాలో బిగ్గెస్ట్ ఇమోషన్ ఏంటి అంటే, మనం అందరం ఒకలాంటి బానిసలు అయిపోయాం. ఫోన్కి కానీ, టీవీకి కానీ. ఇప్పుడు టీవీ కరెంట్ కట్ అయిందా, కేబుల్ లేదా, ఫోన్ ఇంటర్నెట్ అయిపోయిందా, ఇంకోటి లేదా, ఇంకోటి అని కరెంటు లేకుండా 1 గంట కూడా బతకలేని మనం ఈ సమాజంలో ఒక చిన్న విలేజ్ ఒక 10 రోజులు ఎలా ఉండింది అన్నది ఈ స్టోరీ. అది వినడానికే కొంచెం కొత్తగా ఉంది కదా. సినిమా మీరు చూసినప్పుడు మరింత కొత్తగా ఉంటుంది. మనం సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు మనం లైఫ్లో ఏం వదిలేసామన్న విషయం తెలుస్తుంది. ఉన్నప్పుడు ఒక విషయం ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడే దాని విలువ మనకు తెలుసు. ఇది నేను ఒక అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని నెలల ముందు మా అమ్మ ఉండేది, ఈరోజు మా అమ్మ లేదు. తన విలువ లేనప్పుడే ఎంతో తెలిసేది. మా అమ్మ ఉండేది, నేను 10 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో, వాళ్ళు ఎక్కడో ఒక ఊర్లో వ్యవసాయం చేస్తారు. మా నాన్న రిటైర్ అయిన తర్వాత వ్యవసాయం చేయాలని చేసుకునేవాళ్ళు. ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి సినిమా అని ఇదే ఈ పరుగు మీద సరిపోయింది. 23 సినిమా తీసుకుని వచ్చి స్టేజ్ ఎక్కడానికి తలపురాణం తోకకు కాదు ఇంకెక్కడికో వచ్చింది. కానీ అప్పుడు ఈ మధ్యలో మా అమ్మ చేసినప్పుడు ఒక్కసారి ఎత్తి ఎరా తిన్నావా అంటే తింటాగా అని కాకుండా ఒక్కసారి బాగా మాట్లాడి కుదిరినప్పుడు వెళ్ళి కలిసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. సో మీ అమ్మ నాన్న బాగా చూసుకోండి, పిల్లల్ని బాగా చూసుకోండి, మీ అన్నతమ్ముళ్ళు బాగా చూసుకోండి. ఏమైనా గొడవలు, ఏమైనా చిన్న మనస్తాపాలు ఉంటే వెంటనే వెళ్ళి మాట్లాడేయండి, తీర్చేయండి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది, జీవితం చాలా విలువైనది.
ఇట్లా ప్రతి జీవం చాలా విలువైనదని చెప్పే కథ ఇది. మనుషులది మాత్రమే కాదు, కొన్ని గుడ్లది కూడా ఎంత ఇంపార్టెంట్ అన్న ఒక బ్యూటిఫుల్ మెసేజ్ని ఇచ్చే సినిమా. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ డే బుకింగ్లు చేసేయడానికి, కార్పొరేట్ బుకింగ్లు చేసేయడానికి, హోర్డింగ్లు వేసేయడానికి, కాలేజీలకు వెళ్ళిపోవడానికి మాకంత బలం లేదు, బలగమూ లేదు. కానీ మా బలగం ఏంటంటే ఈ కథ. ప్రతి ఒక్కరు డెఫినెట్గా కనెక్ట్ అవుతారని నాకు తెలుసు. థియేటర్లో ఎంత ఓపెనింగ్ వస్తుంది ఏంటో నాకు తెలియదు. హార్ట్ నుంచి చెప్తున్నాను, March 15 సినిమా రిలీజ్ అవుతుంది. లైన్ మ్యాన్ మీరందరూ చాలా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. ఈ మా ట్రైలర్ పెట్టండి, వెళ్ళి చూడండి, మీ గురించి తీసిన సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్. సో భయ్యా థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. జడ్డు భయ అని చెప్పారు ఈరోజు, ఇంక మళ్ళీ ఈరోజు కూడా ఇప్పుడే మంచి సినిమా చేసి పడుకుందాం అనుకుంటే రాత్రి నిద్ర రాదనుకుంటా. సో March 15 సినిమా తప్పకుండా వెళ్ళి చూడండి మీ ఫ్యామిలీతో. అండ్ ఈ టైమ్స్లో నేను కూడా చాలా వైలెన్స్ అండ్ అడల్ట్ చేశాను. చాలామంది వచ్చి అన్నా నువ్వు ఫ్యామిలీలు చూసేటట్టు సినిమాలు చేయొచ్చు కదా అంటే, ఇది పిల్లలతో పాటు వెళ్ళి హ్యాపీగా చూసి వాళ్ళు కూడా ఒక కొత్త విషయం నేర్చుకుంటారు. చాలామంది పిల్లల్ని ఫోన్ పెట్టమంటే పెట్టరు. మీరు సినిమా చూపించండి, వాళ్ళకి అర్థమవుతుంది. ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి కదా. ప్లీజ్ డూ గో వాచ్ ద ఫిల్మ్ ఆన్ March 15. మిమ్మల్ని అందరినీ థియేటర్లో March 15 కలుస్తాను. అంటిల్ దెన్ సీ యూ. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ త్రిగుణ్ గారు. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. లైన్ మ్యాన్ అంటే ప్రతి శుక్రవారం వచ్చే సినిమా లాంటిది కాదు ఇది. డెఫినెట్గా చాలా రేర్గా వచ్చే బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్. అంటే లైన్ మ్యాన్ అంటే కరెంట్ కనెక్షన్లే కాదు, హ్యూమన్ కనెక్షన్స్కి కూడా ఎలా హెల్ప్ అవుతారు అనేది సినిమాలో మనం చూడబోతున్నాం అనమాట. మార్క్ ద డేట్. సారీ, ఒక్క విషయం మర్చిపోయాను. అవినాష్ ఉన్నాడా? అయ్యో, ముక్క అవినాష్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ యాక్చువల్లీ గెస్ట్గా వచ్చి కూర్చోవాల్సిన అతను అన్న ఈ సినిమా నేను వంశీ గారు ఒక్క మాట చెప్పారు అన్న దానికోసం ఈ సినిమా నేను ప్రమోట్ చేస్తానని లైన్ మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకొని మమ్మల్ని ఎంత అలరించాడు. థ్యాంక్ యూ అవినాష్. నువ్వు చూస్తావని తెలుసు, మా గుండెల్లో ఉన్నావు అవినాష్. ఇది ముక్క అయి ఉండొచ్చు కానీ నువ్వు గుండె అవినాష్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. మిమ్మల్ని మళ్ళీ ఈ తెలుగు ఇండస్ట్రీలో చూడాలి అని కోరుకుంటూ, అఫ్ కోర్స్ త్రిగుణ్ ఎలాగో ఇక్కడే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్, మార్క్ ద డేట్ March 15 ఇన్ థియేటర్స్. ఫ్యామిలీతో సహా వెళ్ళి మూవీని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్.